సిద్దిపేట ప్రజల ఆరోగ్యం కోసం హరీష్ రావు తీసుకుంటున్న చొరవ వెలకట్టలేనిదని బీఆర్ఎస్ యువజన విభాగం పట్టణ అధ్యక్షుడు రెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. క్యాన్సర్ను ముందుగా గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చునని, అందుకోసమే మాజీ మంత్రి హరీష్ రావు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపు నిర్వహిస్తున్నారని తెలిపారు. సిద్దిపేట మున్సిపల్ పరిధి ప్రశాంత్ నగర్లోని పోపా భవనంలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఆధ్వర్యంలో సింధు హాస్పిటల్ వారు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపు నిర్వహించారు. ఈ క్యాంపును సుమారు 200 మంది మహిళలు వినియోగించుకుని క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు చేయించుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ యువజన విభాగం పట్టణ అధ్యక్షులు రెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు. ఈ క్యాంపు సిద్దిపేట పట్టణంలో మరో 3 రోజుల పాటు కొనసాగుతుందని తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం మాజీ మంత్రి హరీష్ రావు ఏర్పాటు చేయించిన ఉచిత క్యాంపులను సిద్దిపేట పట్టణ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. క్యాంపులో ఎవరికైనా ఎలాంటి సమస్య ఉన్నట్లు తేలినా వారికి ఉచితంగా చికిత్స అందించేందుకు హరీష్ రావు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. సింధు హాస్పిటల్ గారి సౌజన్యంతో 9వ వార్డు 10వ వార్డుకు సంబంధించి ఈరోజు క్యాన్సర్ సంబంధించి స్క్రీనింగ్ టెస్ట్ జరుగుతున్నది. దాదాపు 200 మంది పైగా మహిళలకు ఈరోజు స్క్రీనింగ్ టెస్ట్ చేయడం జరుగుతుంది. హరీష్ అన్న గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి స్క్రీనింగ్ టెస్ట్కి 9, 10 ప్రశాంత్కి సంబంధించిన మహిళలందరూ కూడా బ్రహ్మాండంగా స్పందన కనిపిస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఈరోజు రేపట్లో చూసుకుంటే ఏంటంటే ఒక క్యాన్సర్ పేషెంట్ క్యాన్సర్ వచ్చిందని తెలిసిన తర్వాత వాళ్ళకు ఆర్థికంగా చాలా కుటుంబాలు చిక్కిపోతున్నాయి. అలాంటి వాళ్ళకి ఎవరికైనా స్క్రీన్ టెస్ట్లో క్యాన్సర్ అనేది తేలినట్టయితే హరీష్ అన్న గారి ఆధ్వర్యంలో హాస్పిటల్ మేనేజ్మెంట్తో మాట్లాడి వాళ్ళకి సంబంధించిన ట్రీట్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళకు రూపాయి కూడా లేకుండా వాళ్ళకి ట్రీట్మెంట్ చేయించడం కూడా జరుగుతుంది. అదేవిధంగా రేపు ఎల్లుండి అట్లా దాదాపు 4 రోజులలో సిద్దిపేటలోని 10 వార్డులలో కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది.